హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ నేవీ ఎగ్జామ్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది తెలుసుకుందాం. అంటే ఇండియన్ నేవీ ఎగ్జామ్స్ అనేసరికి ప్రతిదీ వస్తుంది. ఎంఆర్, ఎన్ఎంఆర్, ఎస్ఎస్ఆర్, ఆర్టిఫిషియల్ అప్రెంటిస్, నెక్స్ట్ ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్స్ అన్నీ వస్తాయి అన్నమాట. అందులో ఫైర్మెన్ కానీ, టోటల్ ట్రేడ్స్మెన్, చార్జ్మెన్ అన్నీ టోటల్గా. దానికి సంబంధించి ఇండియన్ నేవీ స్ట్రిక్ట్ రూల్స్ అయితే పాస్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఈ వీడియో ఉంటుంది. సో ఒక్కసారి అందరూ కూడా ఈ రూల్స్ అన్నీ చూసి నెక్స్ట్ మీరు ఏం చేయాలనేది మీరు డిసైడ్ అవ్వండి. సో నేను ఫస్ట్ నుంచి కూడా ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ మేట్ అండమాన్ నికోబార్కి చెప్పాను, ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి జాబ్స్ వస్తాయని. సో అక్కడికి చాలామంది వెళ్ళారు. సుమారుగా ఒక వేకెన్సీకి 13 మెంబర్స్ వరకు కాంపిటీషన్ అయితే ఉంది. బాగా ప్రిపేర్ అయిన వాళ్ళకి డెఫినెట్గా జాబ్ అయితే వస్తుంది. వేరే విధంగా డిపెండ్ అయిన వాళ్ళకి మాత్రం ఇంకా వాళ్ళకి జాబ్ అయితే రాదు. సో చదివిన వాళ్ళకి మాత్రం 100% వస్తుంది. ఇక్కడ కొన్ని ఇచ్చారు. ఇది అఫీషియల్గా ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఇండియన్ నేవీ ఇచ్చిన టైప్స్ అన్నమాట. ఇవి యాక్చువల్గా ఇంతకుముందు ఇండియన్ నేవీ నోటిఫికేషన్లో ఇస్తే 1 or 2 లైన్స్ ఇది ఇచ్చేవారు, కానీ పర్టికులర్గా ఎంప్లాయ్మెంట్ న్యూస్లోను ఇది ఇవ్వటం జరిగింది 15 పాయింట్స్. సో టోటల్గా 16 పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటి అంటే టైప్స్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్. ఓకే, టైప్స్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఎన్ని ఇయర్స్ డిబార్ చేస్తారు, అది స్టూడెంట్స్కి, వెనకతల ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఇది వర్తిస్తుంది. ఓకే, సో జాగ్రత్తగా ఉండండి అండ్ ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మీకు ఏజ్ ఉంది అంటే మీరు చదవండి, చదివితే డెఫినెట్గా జాబ్లు వస్తాయి. ఇంకా ఇందులో వేస్ట్ చూద్దాం. ఫస్ట్, టేకింగ్ అవే ఎనీ ఎగ్జామినేషన్ రిలేటెడ్ మెటీరియల్స్ such as question papers, answer sheets, rough sheets, Indian Navy's copy of attendance sheets from the examination hall, or passing it on unauthorized person during the conduct of examination వాళ్ళకి 3 years డిబార్ చేస్తారు. దీనికి అర్థం ఏంటి అంటే మీరు క్వశ్చన్ పేపర్ కానీ ఆన్సర్ షీట్ కానీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బయటకు తీసుకుని వెళ్ళినా, అనాథరైజ్డ్ క్వశ్చన్ పేపర్స్, అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరైనా ఉండి మీకు ఏదైనా చీటీస్ ఇచ్చినా, ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి టోటల్గా 3 years డిబార్ అనేది చేస్తారు. నెక్స్ట్, మేకింగ్ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ ఇన్కరెక్ట్ ఆర్ ఫాల్స్ ఆర్ సప్రెసింగ్ మెటీరియల్ ఇన్ఫర్మేషన్, సబ్మిటింగ్ ఫ్యాబ్రికేటెడ్ ఆర్ ఫోర్జ్డ్ ఆర్ టెంపర్డ్ డాక్యుమెంట్స్. అంటే లోపల ఉన్న డాక్యుమెంట్స్ అంటే ఓఎంఆర్ షీట్స్ కానీ లేకపోతే ఏదైనా చేంజెస్ ఏదైనా చేసినా వాళ్ళకి 3 years అయితే ఉంటుంది. నెక్స్ట్, అబ్టైనింగ్ సపోర్ట్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ బై ఎనీ ఇర్రెగ్యులర్ ఆర్ ఇంప్రాపర్ మీన్స్ ఇన్ కనెక్షన్ విత్ క్యాండిడేట్స్. అంటే ఎవరైతే బోర్డు మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు సపోజ్ ఒక ఇన్ఫ్లుయెన్స్ చేయటం కానీ, వీళ్ళకి కావాలి, వీళ్ళకి ఈ విధంగా కావాలి, ఇన్ఫ్లుయెన్స్ చేయటం ఇలాంటివి చేసినా సరే ఉంటుంది. అండ్ నెక్స్ట్, పొజిషన్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ ఇన్ స్విచ్డ్ ఆన్ ఆర్ స్విచ్డ్ ఆఫ్. అంటే మీరు ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీ చేతిలో మొబైల్ ఉన్నా సరే ఉంటుంది. అండ్ నెక్స్ట్, మిస్బిహేవింగ్. తర్వాత మన ఎగ్జామినేషన్ హాల్లో ఏదైనా మిస్బిహేవ్ చేసినా, ఇన్విజిలేటర్ మీద తిరగబడినా ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్, క్రియేటింగ్ న్యూసెన్స్. సేమ్ మిస్బిహేవింగ్, న్యూసెన్స్ ఒకలాంటివే. నెక్స్ట్, కొంతమంది ఏంటి అంటే మనకి జాబులు లేని వాళ్ళు ఓన్లీ ఎగ్జామినేషన్ సెంటర్స్లో కంప్యూటర్ ఆపరేటర్ కింద వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మళ్ళీ అదే ఎగ్జామ్ రాయకూడదు అనేది ఇక్కడ ఇచ్చారు. ఏ క్యాండిడేట్ హూ ఈజ్ ఆల్సో వర్కింగ్ ఆన్ ఎగ్జామినేషన్ రిలేటెడ్ మ్యాటర్స్ ఇన్ ది సేమ్ ఎగ్జామినేషన్. ఓకే, నెక్స్ట్, ఎగ్జామ్ రిలేటెడ్ సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ
ఎక్విప్మెంట్ కానీ ఎవరైనా నాశనం చేస్తే వాళ్ళకి 5 years. అపీరింగ్ ఇన్ ద ఎగ్జామ్ విత్ ఫోర్జ్ అడ్మిట్ కార్డ్ ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఒకళ్ళ బదులు ఒకళ్ళు వెళ్ళి ఎగ్జామ్ రాసిన ఒప్పుకోరు. యూజింగ్ అన్ఫేర్ మీన్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్ లైక్ కాపీయింగ్ ఫ్రమ్ అన్ఆథరైజ్డ్ సోర్సెస్ సచ్ యాజ్ రిటర్న్ మెటీరియల్ ఆర్ ఎనీ ప్రాపర్ ఆర్ బాడీ పార్ట్స్. మీరు చేతి మీద రాసుకొని వెళ్ళటం, ఏదైనా అనాథరైజ్ పేపర్స్ రాసుకొని వెళ్ళటం ఇది కూడా అవ్వదు అని ఇచ్చారు. అండ్ ఇంపర్సనేషన్ బై ఆర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది క్యాండిడేట్. నెక్స్ట్ మొబైల్స్, బ్లూటూత్, స్పై కెమెరాస్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇవి కూడా. నెక్స్ట్ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు స్నాప్షాట్స్ లేదంటే వీడియోస్ తీయటం పేపర్స్కి ఎగ్జామినేషన్ మెటీరియల్స్లో కానీ ల్యాబ్స్లో కానీ ఇలాంటివి కూడా క్యాన్సిల్ చేస్తారు. అండ్ షేరింగ్ ఎగ్జామినేషన్ టెర్మినల్ త్రూ రిమోట్ డెస్క్టాప్ సాఫ్ట్వేర్ యాప్స్ ల్యాండ్స్ ఎట్సెట్రా. ఇది ఎక్కువగా నార్త్ సైడ్ మనకి 100/100 వచ్చినాయి కదా, వాళ్ళందరూ చేసేది ఇదే. సో ల్యాండ్ కనెక్షన్స్ ఇలాంటివన్నీ చేసి వాళ్ళు రాస్తుంటారు. అండ్ నెక్స్ట్ అటెంప్ట్ టు హ్యాక్, ఇది మెయిన్, అందుకనే ఇక్కడ చేశారు. అటెంప్ట్ టు హ్యాక్ ఆర్ మ్యానిపులేటెడ్ ఎగ్జామినేషన్ సర్వర్స్ డేటా అండ్ ఎగ్జామినేషన్ సిస్టమ్స్ అట్ ఎనీ పాయింట్ బిఫోర్, డ్యూరింగ్ ఆర్ ఆఫ్టర్ ది ఎగ్జామినేషన్. కొంతమంది ఏంటంటే ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు మ్యానిపులేట్ చేస్తారు, అయిపోయాక మ్యానిపులేట్ చేయొచ్చు. ఇది ఇలా చేసే మనకి నార్త్లో 100/100 వచ్చినాయి. సో ఆ టెక్నాలజీ మరి నేవీకి తెలిసినట్టుంది. అండ్ నెక్స్ట్ పొజిషన్ ఆఫ్ ఫైర్ ఆర్మ్స్ వెపన్స్ డ్యూరింగ్ ది ఎగ్జామినేషన్ 7 years. సో చాలా చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఇండియన్ నేవీ పాస్ చేసింది. సో ఎప్పుడు ఫస్ట్ టైం అనుకుంటా ఇన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టడం. ఇంతకుముందు ఎప్పుడు కూడా 1 or 2 పాయింట్స్తో మాల్ ప్రాక్టీస్ ఇది ఉంచేది, కానీ ఈసారి మాత్రం చాలా స్ట్రిక్ట్గా చాలా ఛాలెంజింగ్గా తీసుకుంది. సో అందరూ గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ఇల్లీగల్ వర్క్స్కి మీరు వెళ్ళొద్దు. మీరు ఎగ్జామ్స్ చదివి పాస్ అవ్వండి, అందులో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మీకు మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్ వచ్చేసరికి రైల్వే గ్రూప్ డి ఉంది, ఎన్టీపీసీ ఉంది. నెక్స్ట్ ఎస్కే నోటిఫికేషన్. నాకు ఒకరు కింద కామెంట్లో తెలియచేశారు, ఎస్కే నోటిఫికేషన్ మీరు వస్తుంది అని చెప్పారు, ఇంకా ఇప్పటికీ రాలేదు. మీరు వస్తుందని చెప్పబట్టి మేము డ్యూటీస్ మానేసుకొని ఉన్నాము. అండ్ మేము డిప్రెషన్ అయ్యి మేము సూసైడ్ చేసుకుంటే మీ పేర్లు రాసి సూసైడ్ చేసుకుంటాం అని కింద కామెంట్లో తెలియచేశారు ఒకతను. సో నేమ్ అయితే లేదు. నేను చెప్తుంది ఏంటి అంటే, అక్కడ ఏఎస్డి ముంబై డాక్యార్డ్ ఏఎస్డి ఏదైతే లెటర్లో ఉందో ఆ లెటర్ని బేస్ చేసుకొని నేను చెప్పడం జరిగింది. ఓకే, సో ఆ నోటిఫికేషన్ ఎప్పుడు అనేది అందులో క్లియర్గా మీరు ఒకసారి ఆ నోటిఫికేషన్ అంతా కూడా ఏఎస్డి ఇచ్చిన లెటర్ అంతా కూడా మీరు చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు సూసైడ్ చేసుకుంటే మీ లైఫ్కి అండ్ మీ ఫ్యామిలీకే లాస్. మీ సూసైడ్ చేసుకున్నంత ధైర్యం ఉంటే మీరు వేరే ఎగ్జామ్ ఏదో రాసి క్వాలిఫై అవ్వండి. ఓన్లీ ఎస్కే నోటిఫికేషన్ ఒకటే లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఎస్కే నోటిఫికేషన్ కోసం మీరు అంత వెయిట్ చేసే బదులు ప్రిపరేషన్ మీద మీరు దృష్టి పెట్టండి. ఎందుకంటే మీరు చాలామంది ఎస్కే నోటిఫికేషన్ కోసం లాస్ట్ టైం 2017 నుంచి 21 వరకు వెయిట్ చేశారు. ఎందుకు జాబులు తెచ్చుకోలేకపోయారు? ఒక్కసారి మీకు ఆలోచించుకోండి. ఏజ్లు అయిపోతున్నాయి, ఏజ్ లిమిట్లు అయిపోతున్నాయి అంటే, ఏజ్లు అయిపోతున్నాయి అంటే ప్రతి దానికి ఒక ఆల్టర్నేటివ్ ఉంటుంది. ఆ ఆల్టర్నేటివ్ మీరు సెలెక్ట్ చేసుకోండి. అంతేగాని ఓన్లీ ఎస్కే నోటిఫికేషన్ అనే కాదు. ఒక్కసారి మీకు మీరు ఎంత ప్రిపేర్ అవుతున్నారో, ఎంత చదువుతున్నారో మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకోండి. ఇప్పుడు రైల్వే టెక్నీషియన్ ఎగ్జామ్ మ్యాక్సిమం అందరూ రాసి ఉంటారు. టాకెడ్ అప్రెంటిస్షిప్ చేసిన అందరూ కూడా అందరూ టెక్నీషియన్ ఎగ్జామ్ రాశారు కదా. అందరికీ మీకు మీరు ఎన్ని మార్కులు వచ్చాయో వితౌట్ నెగిటివ్ తీసేగా ఎన్ని మార్క్స్ వచ్చాయో ఒకసారి మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకొని మీరు ఎంత ప్రిపేర్ అవుతున్నారో మీకు తెలుస్తుంది. ఓకే,
అంతేగాని ఎస్కే నోటిఫికేషనే కాదు. మన టైం బాగోక ఎస్కే ఓపెన్ నోటిఫికేషన్ తీస్తే ఏం చేస్తారో ఒక్కటి ఆలోచించండి. సో నోటిఫికేషన్ ఓన్లీ డాక్యుమెంట్ అప్రెంటిస్ వాళ్ళకి నోటిఫికేషన్ తీస్తే వెల్ అండ్ గుడ్, నో ప్రాబ్లం. ఓపెన్ తీస్తే ఏంటి పరిస్థితి? ఆ నోటిఫికేషన్ కంప్లీట్ అవ్వడానికి వితిన్ 5 to 6 years పడుతుంది. ఎందుకంటే ఓపెన్ తీసిన వెంటనే మ్యాక్సిమం అందరు కేసులు వేస్తారు. ఆ నోటిఫికేషన్ సాగదు, ఎగ్జామ్ అవ్వదు, అయినా రిజల్ట్ రాదు. రిజల్ట్ వచ్చినా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవ్వదు. అన్నీ అయినా సరే మీకు అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడు. అంత లేట్ చేస్తారు వాళ్ళు. అలా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఏదో సూసైడ్ చేసేసుకుంటే నేను చెప్పాను, నేను ఒక యూట్యూబర్ అంతే. నేను గుర్తుపెట్టుకోండి, నేను మీలాగే ఒక ఎక్స్ అప్రెంటిస్. నేను పడే కష్టాలు ఎవరు పడకూడదు. నాకు ఏ ఇన్ఫర్మేషన్ లేక నేను చాలా ల్యాగ్ అయిపోయాను. సో అలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ఛానల్ క్రియేట్ చేశాను. ఇది కమర్షియల్ ఛానల్ కాదు. నా ఛానల్కి సంబంధించి ఎటువంటి థంబ్నెయిల్ కూడా ఉండదు, ఎందుకంటే నాది కమర్షియల్ ఛానల్ కాదు. నేను ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నా అంతే. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి, సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఏదో ప్రిపేర్ అయిపోయాం ఉన్నాం అనేది కాదు, సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. మీకోసం ప్రిపేర్ అవ్వండి, మీ ఫ్యామిలీ కోసం ప్రిపేర్ అవ్వండి. జాబ్ మీకు కావాలి, సో దాన్ని బట్టి మీరు ఆలోచించి చదవండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.